అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీవల్లి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చూసేద్దాం శ్రీమద్ రామాయణ ప్రాంగణం. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. మనం వెహికల్ పార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి వెళ్ళిన వెంటనే మా నాన్నగారు అయితే నాకు మా నాన్నగారికి 2 టికెట్స్ అనేవి తీసేసుకున్నారనమాట. టికెట్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 40 రూపీస్ పడింది. ఫస్ట్ కనిపిస్తుంది కదా గుడి, అది వినాయక స్వామి టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫౌంటైన్ ఉంది. అక్కడ శివుడు, పార్వతీదేవి, వినాయక స్వామి, కుమారస్వామి, నెక్స్ట్ శివలింగం, నెక్స్ట్ నందీశ్వరులు ఉన్నారు. అక్కడ మా నాన్నగారు చక్కగా ఒక ఫోటో దిగేశారు. చూసారా చెట్లు అవన్నీ ఎంత పచ్చగా, ఎంత మనసుకి ఆహ్లాదంగా ఉందో. చాలా చక్కగా బాగుంది. ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు, నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుతమైన కట్టడం ఇది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళాలి. మనం వెళ్తూ ఉండగా చక్కగా లక్ష్మీదేవి మనకి కనిపిస్తారనమాట. ఆ పైన వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకి విష్ణుమూర్తి టెంపుల్ అనేది కనిపిస్తుంది. మా నాన్నగారు చక్కగా దండం పెట్టేసుకుంటున్నారు. నేనైతే జూమ్ చేసేస్తున్నాను. స్వామివారిని చూడండి. అసలు ఆ పాలరాతితో ఎంత చక్కగా ఉన్నారంటే చాలా చక్కగా ఉంది. నాకైతే ఎంత చూస్తూ ఉండిపోవాలనిపించింది. టెంపుల్ బ్యాక్ సైడ్ వెనక్కి వచ్చేస్తే మనం రామాయణ దర్శనం చేసేసుకోవచ్చు. ఇక్కడ మా నాన్నగారు ఏమంటున్నారో మీకు ఏమైనా అర్థమై ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, లోపలికి ఎంటర్ అయిపోతాం. అసలు ఎంత మంచి ఆర్కిటెక్ట్ అంటే చూడండి, ఎంత చక్కగా చెక్కారండి. చాలా బాగా చేయించారు. మనకి ఏం తెలియకపోయినా కూడా రామాయణం ఇది చూసి మనకు అర్థమైపోతుంది. ఇప్పటిదాకా అయితే మనం అరణ్యవాసం అనేది చూసేసాం. ఇది తర్వాత మనం బయటకు వస్తే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉందంటే 60 feet ఉంటుంది అనమాట ఈ విగ్రహం. డైలీ ఈవినింగ్ టైంలో 3 times లేజర్ షో అనేది ఈ విగ్రహం మీద వేసేస్తారు. నేను మా నాన్నగారు అయితే కొన్ని ఫొటోస్ దిగేసేసాము. ఇందాక మనం అరణ్యవాసం దాకే చూసాం కదా ఫొటోస్. ఇంకా తర్వాత అరణ్యవాసం తర్వాత నుంచి మొత్తం ఏం జరిగిందో అంతా ఉందన్నమాట. ఇక్కడ పట్టాభిషేకం దాకా ఉంటుంది, కానీ మేము అవంతా చూస్తూ ఉండిపోయాము. రైట్ సైడ్ కిందకి దిగుతున్నప్పుడు మనకి సరస్వతీదేవి విగ్రహం అనేది కనిపిస్తుంది. మనకి ఇందాక లెఫ్ట్ సైడ్ ఏంటి లక్ష్మీదేవి కనిపించారా, అంతే సేమ్ ఇక్కడ రైట్ సైడ్ సరస్వతీదేవి కనిపిస్తుంది. సుదర్శన చక్రం ఉంటుంది. అసలు చూడండి ఎంత చక్కగా ఉందో, చూడటానికి చాలా బాగుంది కదా. దాని కిందనే గోశాల ఉంటుంది అన్నమాట. మనం లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తిని చూసాం కదా, అంతే రైట్ సైడ్ మనకి రాముడు, సీతాదేవి, లక్ష్మణులు ఉంటారనమాట. నేను జూమ్ చేస్తున్నాను, చక్కగా చూసేసేయండి. జై శ్రీరామ్. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో అనేది స్టార్ట్ చేశారనమాట. నేను మీకు వీడియో పెడుతున్నాను, చూసేసేయండి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వర్ణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి. నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. జనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో
వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం నటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం మెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నే గొల్చెదన్ నీ కటాక్షంబునం దూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకునిపోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిందించనేరంత వాడన్ దయాశాలి వై సూచియుందాతవై దూసికదన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను సూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చంపంటు గావించి వాలిని సంపించి కాకుసతిలకు పాదుని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యవ్వుని చుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులం వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ భాగ్యముల్ కల్పునే సామ్రాజ్యముల్ కల్పు సంపత్తులు కల్పునో వానరాకార యోగీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం వర్షదేహం పురుందాచి శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతు రాజిహ్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామ
స్వామి. చూసేశారు కదా ఎంత చక్కగా రామాయణాన్ని మొత్తం హనుమాన్ స్టాచ్యూ మీద వేసి మనకి చూపించారో. రామాయణాన్ని వింటే పుణ్యం, చదివితే జన్మధన్యం. జై శ్రీరామ్.